అండ్ వెల్కమ్ టు గోదారమ్మ. ఏంది గోదారమ్మ అట్టుపళ్ళు చూపిస్తుంది, మాగిపోయిన అట్టుపళ్ళు. ఇప్పుడు దీంతో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? మీరు అనుకునేది కరెక్టేనండి. నేనైతే బనానా ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. చాలా సింపుల్, మనమే ఇంట్లో ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంత ఈజీగా ఇప్పుడు పడేసామా అని ఫీల్ మాత్రం అవ్వకండి. ఈసారి అయితే ఇట్లా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. మా పిల్లలు మా హస్బెండ్ అయితే తినట్లేదండి అట్టుపళ్ళు మాగిపోయినాయని. నేనైతే ఇంక ఇట్లా చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మిక్సీలో 1 అవర్ ఫ్రీజర్లో పెట్టేసుకున్న తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడైతే కొంచెం నేనైతే టేస్ట్ కోసం చాకో అదే డైరీ మిల్క్ అండ్ మిల్క్ మేడ్ కొంచెం మిల్క్ వేసి అయితే నేనైతే మిక్సీ చేశానండి. ఇదైతే ఇలా పేస్ట్లా అవుతుంది. దీన్ని అయితే ఒక మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న దగ్గర అయితే ఏమీ లేవు కాబట్టి నేను స్టీల్ బాక్స్లోనే చేసి 3 అవర్స్ అయితే ఫ్రీజర్లో పెట్టాలండి. ఇదైతే మీ హస్బెండ్కి పెట్టండి, ఇంకా కూల్గా ఉంటారు. మిమ్మల్ని అయితే పొగడతో ముంచెత్తేస్తారు. ప్లీజ్ మీరైతే నా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.